వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. తమ పార్టీ ఎంపీల్ని కాపాడుకోవాలన్న ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తూ అక్కడికి డీజీపీని కలెక్టర్ని పంపించి జగన్ గారిని అవమానించింది నిజం కాదని నేను ప్రశ్నిస్తున్నా. మీడియా సోదరులకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈరోజు ఆ ఇష్యూని డైవర్ట్ చేసే విధంగా జగన్ గారు మాట్లాడిన ఒక్క మాటని క్లిప్పింగ్ను వేసి ఆ 11 మంది ఆత్మలకి శాంతి లేకుండా చేయొద్దండి అంటున్నాను. ఎందుకంటే ఈరోజు జగన్ గారు మాట్లాడింది తన వ్యక్తిగతం కోసం కాదు. 11 మంది కుటుంబాలకి ఆ కుటుంబ సభ్యులు చనిపోతే మనుషులు దక్కక, ఆ నష్టపరిహారం దక్కక వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. ఆ అన్యాయాన్ని చేస్తుంది కలెక్టర్ గారు కాబట్టే ఆయనతో వాదన చేయాల్సి వచ్చిందే కానీ అక్కడ ఐఏఎస్ గారికి కానీ జగన్ గారికి ఎటువంటి గొడవలు లేదన్నది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. నిజంగా మీడియా సోదరులు ఎవరైనా ప్రశ్నించాల్సి వస్తే మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి. 11 మంది ప్రాణాలు బలి తీసుకున్న జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదని మీరు ప్రశ్నించాలి. 11 మంది ప్రాణాలు తీసేసి దాంట్లో నుంచి తప్పించుకోవాలని చూస్తున్న ఆ జేసీ యాజమాన్యాన్ని ఎందుకు నిలదీయలేదు, వారి మీద చర్యలు చేపట్టమని అధికారులకు ఎందుకు చెప్పలేదని నిలదీయాలి. ఈరోజు చనిపోయిన డ్రైవర్కి పోస్ట్ మార్టం చేయకుండా రెండో డ్రైవర్ని రహస్య ప్రదేశంలో ఎందుకు దాచిపెట్టారో ఆయన ప్రశ్నించాలి. ఈరోజు అన్నిటికీ నోరు పారేసుకునే దేవినేని ఉమా మరి ఈరోజు తన జిల్లాలో అంత పెద్ద ప్రమాదం జరిగితే ఎక్కడ కమిషన్లు తీసుకోవడానికి వెళ్ళాడయ్యా? మంత్రి కామినేని గారు సంఘటనా స్థలానికి రాకుండా అక్కడ ఆసుపత్రిలో తూతూ మంత్రంగా అలా వచ్చి ఏదో ప్రెస్ మీద 2 మాటలు మాట్లాడి పారిపోతాడు. అదే చంద్రబాబు నాయుడికి భజన చేయడానికి మాత్రం ఎంత టైం ఉంటుందో ఒకసారి ఆలోచించండి బీజేపీ నాయకుడికి. అలాగే అసెంబ్లీలో అడ్డదిడ్డంగా రూల్స్ కి విరుద్ధంగా నోరు పారేసుకునే అచ్చెం నాయుడు ఈరోజు తన జిల్లా వాసులు తన నియోజకవర్గం వాళ్ళు చనిపోతే ఎందుకు అంత దూరం నుంచి వచ్చి పరామర్శించకుండా తప్పించుకు తిరుగుతున్నా అని అడుగుతున్నాను. అంటే డబ్బున్న వాళ్ళు మీ పార్టీ ఎంపీలు కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇస్తారు, గెలిపించుకుంటారు, వారి డబ్బుతో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానంతో రవాణా చట్టాన్ని తుంగలో దక్కి ప్రజల ప్రాణాలు తీస్తుంటే మీరు వాళ్ళని ప్రశ్నించరు. 6 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వరకు ప్రతి దానికి ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగే చంద్రబాబు నాయుడికి జల్సాలు చేసే జల్సా రాయుడికి ఈరోజు 18-20 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగితే వెళ్ళి పరామర్శించడానికి మీకు హెలికాప్టర్ లేదా, టైం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. విందులు వినోదాలకి విహారయాత్రలకైతే మీకు టైం ఉంటుంది, ఫ్లైట్లు ఉంటాయి. కానీ నిన్ను నమ్ముకొని ఓటేసిన ప్రజలు అక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ కుటుంబాలు తల్లడిల్లిపోతే వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతున్నాను. నీ మనవడి పుట్టింటికలు తీసుకోవడానికి కూడా ప్రజా డబ్బుతో హెలికాప్టర్లో తిరిగే నీకు ఆ ప్రజలకి అన్యాయం జరిగినప్పుడు వెళ్ళి వారిని హక్కున చేర్చుకోవాలన్న బాధ్యత లేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే హాస్పిటల్ యాజమాన్యం కేసు పెట్టాల్సింది పోయి అభివృద్ధి కమిటీ అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉండాల్సిన ప్లేస్లో వాళ్ళని తీసిపడేసి ఎవరో అనామకుల్ని ఆ హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో చైర్మన్లుగా వేసుకొని తమ పబ్బం గడుపుకునేదానికి ఈరోజు వాళ్లతో కేసులు పెట్టించారు జగన్ గారి మీద. ఏంటంటే వాళ్ళ యొక్క విధులకి అడ్డం వచ్చారు, అందుకని ఈ కేసు పెట్టాల్సి వచ్చింది అని అడుగుతున్నారు. ఇదే గుంటూరు హాస్పిటల్లో చిన్న బిడ్డని ఎలకలు కొరికి చంపేస్తే ఆ సిబ్బందిని ఎందుకు మీరు మళ్ళీ కొనసాగిస్తున్నారు? ఆ హాస్పిటల్లో ఆ పిల్లల ప్రాణానికి మీరు ఎందుకు భరోసా ఇవ్వలేకపోయారు? ఆ రోజు ఎక్కడికి పోయింది ఈ అభివృద్ధి కమిటీ చైర్మన్ అని నేను ప్రశ్నిస్తున్నా. అలాగే విజయవాడ హాస్పిటల్కి వెళ్ళండి. ఏ హాస్పిటల్ అయినా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందా, లేకపోతే మీరు చేసే అఘాయిత్యాలకి ఈరోజు కుట్రలు పన్ని పోస్ట్ మార్టం రిపోర్టులు తారుమారు చేసే విధంగా పనిచేస్తుందా? మీ మనస్సాక్షిని మీరే అడుక్కుంటే మీకు తెలుస్తుంది. ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ప్రతి ఒక్క ప్రమాదం జరిగినా లేదా ఒక కష్టం వచ్చినా కూడా వాళ్ళకి అండగా ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న
జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం మీ యొక్క దిగజారుడు రాజకీయాలకి నిదర్శనం. మీరు ఇలా బెదిరించి భయపెడితే భయపడి పారిపోతామని అనుకోవద్దండి. ఏదైతే జేసీ దివాకర్ గారి ట్రావెల్స్ ఈరోజు 11 మంది ప్రాణాలు తీసుకుందో ఆ యాజమాన్యం మీద చర్యలు చేపట్టాలి. అలా కాకుండా ఆ యొక్క సర్టిఫికేట్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానీ తారుమారు చేసి వాళ్ళని కాపాడాలన్న ప్రయత్నం చేస్తే నిన్న జగన్ గారు చెప్పినట్టుగానే తప్పు చేసిన అధికారులని తప్పించుకోవాలని చూస్తున్న ఈ ట్రావెల్స్ యాజమాన్యుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి వారి మీద చర్యలు